స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ యొక్క స్టాక్ అడ్వైజర్తో కానీ లేదా మీ యొక్క ఓన్ రీసెర్చ్ అనాలిసిస్తో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం చిత్రీకరించడం జరిగింది. వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్. ఆల్సో వీఆర్ నాట్ సెబీ రిజిస్టర్డ్ అండి. సో హాయ్ గైస్, ఈరోజు ట్రేడింగ్ విషయానికి వస్తే ఈరోజు యాక్చువల్లీ నేను 2 రకాల ఇన్వెస్ట్మెంట్ అయితే చేయడం జరిగింది. ఒకటి ఈటీఎఫ్లోను. సో ఈటీఎఫ్లో వచ్చేటప్పటికి అది ఎఫ్ఎంసీజీ ఈటీఎఫ్ అనమాట. సో అందులో ఒక 44 షేర్స్ అయితే నేను తీసుకోవడం జరిగింది. సో ప్రజెంట్ అది ప్రాఫిట్స్లో రన్ అవుతుంది. తర్వాత ఎఫ్ఎంసీజీ ఈటీఎఫ్ అంటే ఇదే వ్యవసాయ రంగ సంస్థలు అనమాట. అంటే మన సరుకులు ఇలాంటి వీటి మీద రన్ అయ్యేటువంటి షేర్ అనమాట, బిజినెస్. సెకండ్ వచ్చి ఎస్జేబిఎన్. మీకు అందరూ తెలుసు ఎస్జేబిఎన్ 100 లోపల వస్తే నేను మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేస్తాను. సో ఈరోజు కూడా ఒక 5 షేర్స్ అయితే బై చేశాను అనమాట. సో టోటల్ 225 షేర్స్ అయితే హోల్డ్ చేస్తున్నాను. సో నాకు తెలిసి ప్రజెంట్ 27,994 ఇన్వెస్ట్మెంట్ అయితే చేశాను అనమాట ఇప్పటికి ఎస్జేబిఎన్ మీద. సో నాకు యావరేజ్ వచ్చి 124.42 వస్తుంది. కరెంటు మార్కెట్ ప్రైస్ చూసుకున్నట్లయితే ఎస్జేబిఎన్కి అది ఎక్కడ దరిదాపుల్లో కూడా లేదు, 99.15లో ఉంది, రన్ అవుతుంది. 124 ఎక్కడ, 99 ఎక్కడ. బట్ కానీ మూమెంటం అయితే వస్తుంది త్వరలోనే. ఇది ఎక్కడైనా ఒక్కటైనా విన్ అవ్వాలి ఈ మధ్యలోను. సో గ్యారంటీ డెఫినెట్లీ అది మూమెంటం అయితే ఇస్తుంది అనమాట. సో ఆ మూమెంటంలో ఎగ్జిట్ అవ్వాలన్నమాట. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. అండ్ ఈ రోజుకి ఇన్వెస్ట్మెంట్ అయితే ఇయ్యి అనమాట. సో ట్రేడింగ్ చేద్దామని చూస్తున్నాను, కాదు చిన్న పని మీద. నాకు ఇంట్లో చాలామంది ఉన్నారనమాట. సో అందుకని నేను వేరే వర్క్ చేయలేకపోయాను అనమాట. సో అందుకని ఈరోజు ట్రేడింగ్ గట్ట ఏం చేయలేదు, ఇన్వెస్ట్మెంట్ తోటే క్లోజ్ చేశాను అనమాట. సో దట్స్ ఇట్ గైస్. ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే దెన్ జస్ట్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే గైస్.